మెదక్ గోల్కొండ వీధిలో ఉన్నటువంటి మంచినీరు బావి పక్కన ఉన్నటువంటి కేర్ హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్స్, నీడిల్స్, సిరంజీలు మరియు టాబ్లెట్స్, వివిధ విషపూరితమైన మందులు వాళ్ళ ఇష్టానుసారంగా బావి పక్కన పడివేస్తున్నారు. దానివల్ల నీరు కాలుష్యంగా మారి ఆ నీరు తాగిన వ్యక్తులు అనారోగ్యానికి పాల్పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా కేర్ హాస్పిటల్ సిబ్బంది గానీ హాస్పిటల్ యాజమాన్యం గానీ పట్టించుకోవడం లేదని గోల్కొండ నివాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లేని ఎడల తాము భారీ ఎత్తున కలెక్టర్ ముట్టడి చేస్తామని గోల్కొండ నివాసులు మండిపడడం జరిగింది. బోర్డు తీసుకొని వస్తా. మొత్తం వాటర్ సప్లై ఏరియా ఈ గత 35 ఏళ్ళ కింద కట్టిన సంపు. ఆల్రెడీ ఇక్కడ చూస్తే బోర్ ఉంది. మీరికెళ్ళి ఈ నదీమంటే అయినా కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఇందులో ఇంజక్షన్లు, బీర్ సీసాలు, ఇక్కడ ఉన్న మొత్తం చెత్త చెదరంగా మొత్తం ఇళ్ళనే పడుతున్నాయి. ఈ చూస్తే మొత్తం మీద ఇక్కడ ఈ ఇంజక్షన్లు పొరపాటున ఆయనతో నీళ్ళలో కలిస్తే ఆయనతో ఇక్కడ ఉన్న గొలపడగైన వాళ్ళు పొద్దుగాల నీళ్ళు ఇస్తారు. ఆయనతో చనిపోయే ప్రమాదం ఉంది. ఈ అడ్డమైన పడేస్తున్నారు. దీని గురించి పట్టించుకునే కమిషనర్ లేడు, ఎమ్మెల్యే లేడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము గల్లీలో చెప్పినా కానీ ఇక్కడ నుంచే పేషెంట్లను తీసుకొచ్చుడు. నడి రోడ్డు మీద అక్కడ రోడ్డు ఉంది. మా గల్లీలో మొత్తం ఇబ్బంది. మళ్ళీ మీదికే మా మీదకే రివర్స్ అవుడు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? కన్స్ట్రక్షన్ నదీం అంటే ఎవరైనా నదీం అంటే పేరే నదీం ఒకాజ్ మెడికల్. గవర్నమెంట్ కంపల్సరీ కఠిన చర్యలు కంపల్సరీ తీసుకోకపోతే రేపు పొద్దుగాల కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తాం. మేము గల్లీలో అందరం పోయి ధర్నా చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.